ఉగ్రవాదులకు భారతదేశాన్ని ఏ విధంగా అంతం చేయాలో, దానికి కావలసిన ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేస్తున్నారు. మొన్నటి వరకు బాంబు దాడులు, సూసైడ్ బాంబింగ్ అవన్నీ కాదు అన్నట్టు బయోవార్ మొదలుపెట్టారు. మొన్నటి వరకు కాశ్మీర్లో మాత్రమే ఉగ్రవాదులు ఉంటారు అనుకున్నాం. ఇప్పుడు తెగించి దేశ రాజధానిలోకి, మన నగరాల్లోకి వచ్చేశారు. హైదరాబాదులో గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసిన ఉగ్రవాది డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ను విచారించగా దిగ్భ్రాంతికరమైన వివరాలు బయటపడ్డాయి. అతను పెద్ద ఎత్తున ప్రజలను విషం ఇచ్చి సామూహిక హత్యకు ప్లాన్ చేశాడని పోలీసుల రిపోర్ట్లో బయటపడ్డాయి. హైదరాబాదులో రాజేంద్ర నగర్ ప్రాంతంలో సయ్యద్ మొయినుద్దీన్ను అరెస్ట్ చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. అతను అరెస్ట్ చేయడంతో అతని వెనుక పెద్ద ఉగ్రవాద కుట్ర జరుగుతున్నట్లుగా పోలీసులు ఐడెంటిఫై చేశారు. సయ్యద్ నడుపుతున్న వాహనాన్ని తనిఖీ చేయగా 2 గ్లోక్ పిస్టల్స్, 1 బెరెట్టా పిస్టల్, 30 లైవ్ క్యారేజ్లు మరియు 10 లీటర్ల ప్లాస్టిక్ కంటైనర్లో నిల్వ చేసిన ఆముదం నూనె దొరికాయి. మొయినుద్దీన్ రెసిన్ అనే అత్యంత విషపూరితమైన రసాయనాన్ని తయారు చేస్తున్నాడు. దేవాలయాలు మరియు బహిరంగ ప్రదేశాల నీటి ట్యాంకుల్లో విషాన్ని కలిపి ప్రజలను పెద్ద ఎత్తున చంపాలని అతను ఉద్దేశించాడని అధికారులు భావిస్తున్నారు. గుజరాత్ ఏటీఎస్ బృందం ఆపరేషన్ సమయంలో రెసిన్ తయారీలో ఉపయోగించే అనేక రసాయనాలను స్వాధీనం చేసుకున్న పదార్థాల స్వభావం మరియు పరిమాణం నిందితుడి సామూహిక హాని కలిగించే ప్రాణాంతక సమ్మేళనాన్ని తయారు చేస్తున్నట్లుగా సూచిస్తోందని అధికారులు చెబుతున్నారు. నెక్స్ట్ దర్యాప్తులో మొయినుద్దీన్ పాకిస్తాన్ నుండి వచ్చిన ఒక హ్యాండ్లర్ సూచనల మేరకు పనిచేస్తున్నాడని తేలింది. విదేశీ సంబంధాలతో అతనికి సంబంధం ఉన్న డిజిటల్ ఆధారాలు దొరికాయని అధికారులు నిర్ధారించారు. అతని కమ్యూనికేషన్లో ప్రాణాంతక పదార్థాన్ని ఎలా ఉత్పత్తి చేయాలో, ఎలా పంపిణీ చేయాలో అనే దానిపై మార్గదర్శకత్వం ఉందని తెలుస్తోంది. ఈ సంబంధం తీవ్రమైన భద్రతా సమస్యలను లేవనెత్తినట్లుగా చెబుతున్నారు. ప్రణాళికాబద్ధమైన దాడి వెనుక ఉన్న నెట్వర్క్ను గుర్తించేలా ఏజెన్సీలు ప్రేరేపించిందని చెబుతున్నారు. చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ మొయినుద్దీన్ హైదరాబాద్కు తిరిగి వచ్చి ఆన్లైన్లో వైద్య సలహాలు ఇస్తున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. గుజరాత్ ఏటీఎస్ విషాన్ని తయారు చేసిన లేదా నిల్వ చేసిన ఇతర పదార్థాలను, ప్రదేశాలను గుర్తించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నెక్స్ట్ ఎలాంటి ముప్పు ఉండకుండా నివారించడానికి ప్రతి ఆధారాన్ని పరిశీలిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే వీరి టార్గెట్ ప్రధానంగా ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు, లక్నో అండ్ ఢిల్లీలోని రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని దాడుల్లో ప్రాణాంతక రసాయన విషం రెసిన్ను ఉపయోగించాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ విషాన్ని దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదంలో కలిపి ఇవ్వాలని, వాటర్ ట్యాంకుల్లో ఈ విషాన్ని కలపాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ రెసిన్ ఎంత ప్రమాదకరం అనేది తెలిస్తే భయమేస్తోంది. ఈ రెసిన్ విషం పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషాల్లో ఇది ఒకటని తెలుస్తోంది. దీని ప్రత్యేకత ఏంటంటే రుచి ఉండదు, వాసన ఉండదు. గ్లాస్ నీటిలో కలిపినా అందులో కలిపినట్టు అనుమానం కూడా రాదు. కొన్ని గంటల్లోనే మన ప్రాణాలు తీస్తుంది. ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ ఈ రెసిన్ విషంపై అనేక ప్రయోగాలు చేశాడు. తన పరిశోధనలు మనుషులను బతికించడానికి కాకుండా భారతదేశంలో ఉన్న కొంతమందిని టార్గెట్ చేసి చంపడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడట. దీంతో సులభంగా దొరికే ఆముదం గింజల నుండి రెసిన్ని ఎలా సేకరించాలి, దానిని ఎలా శుద్ధి చేయాలో ట్రైన్ అయ్యాడు. తన జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ చాలా కాలంగా ఆముదం గింజల నుండి రెసిన్ని తీశాడు. దీనిని డ్రోన్ల సహాయంతో తన సహచరులకు పంపించేందుకు ప్రణాళికలు చేసుకున్నట్లుగా ఏటీఎస్ అధికారులు గుర్తించారు. ఉగ్రవాదులు తరచూ భారత్పై దాడులు చేస్తూనే ఉన్నారు. భారత్ ఎంత సహనంతో వ్యవహరిస్తున్నా భారతీయుల ప్రాణాలు తీస్తూనే ఉన్నారు. పహల్గాం దాడి జరిగిన కొన్నేళ్లకే మళ్ళీ ఈ స్థాయిలో దాడి జరగడం అంటే ఇది ఢిల్లీపై మాత్రమే కాదు, దేశంపైనే దాడి కింద లెక్క. అయితే దేశవ్యాప్తంగా ఉగ్రవాదులు భారీ కుట్రలను కేంద్ర నిఘా వర్గాలు భగ్నం చేస్తూనే వస్తున్నాయి. అయితే ఎంత మొత్తంలో ఫరీదాబాదులోని డాక్టర్ ఇంట్లో 2900 కిలోగ్రాముల పేలుడు పదార్థాలు, అధునాతన ఆయుధాలను పట్టుకున్నారు. ఇదేమీ చిన్న విషయం కాదు. ఇవన్నీ దేశంలోకి సరిహద్దులు దాటి ఎలా వస్తున్నాయి అనేదే ప్రశ్నగా మారుతోంది. దేశంలోకి చొరబడిన తరువాత పట్టుకోవడం కంటే రాకుండా నివారించడం ఎలా? ఉగ్రదాడులు ఎప్పటి వరకు దేశ సరిహద్దుల్లో జరిగేవి, అది కామన్ అయిపోయింది. ఇప్పుడు దేశ కేంద్ర బిందువుకు చేరుకున్నాయి. దేశంలో ఉగ్రదాడి జరపాలనే ఆలోచనకు అడ్డుకట్టి ఎలా వేస్తారు అనేది ఇప్పుడు ఉన్న సమస్య. ప్రభుత్వం మాత్రమే దేశ భద్రతను కాపాడాలి అంటే కుదరదు. దేశ భద్రతను కాపాడటానికి మనం కూడా నిఘా పెట్టాలి అని మనకి దేశంలో జరుగుతున్న ఉగ్ర సంఘటనలు తెలియజేస్తున్నాయి.
బయట నుండి ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ భారతదేశంలో ఒక కారు, ఒక ఇల్లు ఎలా సేకరించగలుగుతున్నాడు? పెద్ద పెద్ద ఆయుధాలు ఎలా నిల్వ చేసుకోగలుగుతున్నాడు? పోలీసులు నిఘా పెట్టే వరకు మనమంతా ఏం చేస్తున్నామనేది ఇక్కడ పెద్ద ప్రశ్న.